హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇక మేము ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం నుంచి కటిల్ దుర్గా పరమేశ్వరి దేవాలయం మంగళూరుకైతే వెళ్తున్నామండి. సో, ఉడిపి నుంచి మంగళూరు 50 కిలోమీటర్ అయితే అవుతుందండి. సో, భూమి మీద పాపాలు చేసిన దుష్టులను సంహరించడానికి జగన్మాత ఆదిపరాశక్తి అనేక రూపాలు దాల్చి దుష్టులను సంహరించారు. ఇక జగన్మాత అవతారంలో ఎంతో శక్తివంతమైన అవతారమే కటిల్ దుర్గా పరమేశ్వరి అవతారం. ఈ అవతారంలో అమ్మవారు ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందారండి. ఈ ఆలయంలో సాక్షాత్తుగా జగన్మాత నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఆలయాన్ని శ్రీక్షేత్రంగా కూడా పిలుస్తారండి. దక్షిణ కర్ణాటక జిల్లా మంగళూరు నుంచి కేవలం 20 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం అయితే ఉందండి. ఈ దేవాలయం చుట్టూ నందిని నది ప్రవహిస్తూ ఉంటుంది. రండి, వెళ్తూ వెళ్తూ మరికొన్ని విషయాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఇక్కడ నెలకొన్న అమ్మవారిని దర్శించుకోవడానికి 2 కళ్ళు చాలవండి. అమ్మవారు అంత ఆకర్షణీయకరంగా ఉంటారు. ఈ అమ్మవారి మహిమ అపారమైనది. అమ్మ దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయానికి ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారండి. ఈ దేవాలయంలో అమ్మవారికి ఎక్కువగా ఎళనీరు అభిషేకాలైతే చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అమ్మవారికి ఎళనీరు సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయాల్లో 4వ స్థానంలో ఉందని చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రతినిత్యం భక్తులకు 3 పూట్ల అన్నదానం కూడా ఉంటుందండి. ఇక్కడ ఆహారం చాలా అద్భుతంగా ఉంటుంది. సో, వెళ్ళిన వారు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక స్థల పురాణం ప్రకారం అరుణాసురుడు రాక్షసుల నాయకుడు. యజ్ఞయాగాదులు నిలిపివేసి భూమి మీద ఎటువంటి యజ్ఞయాగాదులు జరగకుండా చేస్తాడు. ఈ కారణంగా దేవతలు శక్తి క్షీణించి భూమి మీద కరువు అనేది ఏర్పడుతుంది. ఒకనాడు జబిల మహర్షి లోక కళ్యాణం కోసం యజ్ఞాన్ని చెయ్యాలి అని నిర్ణయించారు. ఈ యజ్ఞం చేయటానికి సహాయం కోసం దేవతలు రాజైన ఇంద్రదేవుణ్ణి ప్రార్థించి ఈ యజ్ఞం చెయ్యాలి అంటే కామధేనువు భూలోకానికి పంపమని కోరగా అప్పుడు ఇంద్రదేవుడు కామధేనువు వరుణలోకానికి పోయిన కారణంగా కామధేనువు కూతురైన నందినిని తోడు తీసుకెళ్ళు అని చెప్తారు. అయితే నందిని అహంకారంతో భూలోకం గురించి హేళనగా మాట్లాడి మహర్షి జతలో రావడానికి నిరాకరిస్తుంది. దీంతో కోపం వచ్చిన ఋషి నందినికి భూలోకంలో నందిని నది రూపంలో కొనసాగాలని శాపం అయితే ఇస్తాడు. అప్పుడు నందిని తన తప్పును తెలుసుకొని శాప విమోచనం కొరకు ఋషిని వేడుకుంటుంది. అప్పుడు ఋషివర్యుడు కనికరించి ఆదిశక్తిని ప్రార్థించు అని చెప్తారు. అప్పుడు నందిని ఆదిశక్తి కొరకై ప్రార్థించగా అమ్మవారు నందిని ప్రార్థనను మెచ్చి ప్రత్యక్షమయ్యి ఋషి ఇచ్చిన శాపం నుంచి విమోచనం పొందడం అసాధ్యం కాబట్టి నందిని నది రూపంలో నువ్వు కొనసాగాలని చెప్తారు. ముందొక నాడు నేను నీ కూతురుగా జన్మించి శాప విమోచనం కల్పిస్తాను అని చెప్తారు. అప్పుడు నందిని కటిల్ క్షేత్రంలో నందిని నది రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక అరుణాసురుడు దేవతల నుంచి గాని ఏ ఇతర జీవుల నుంచి కానీ ప్రాణాపాయం లేకుండా వరాన్నైతే పొంది ఉంటారు. వరం పొందిన అసురుడు అన్ని లోకాలను తన వశం చేసుకొని దేవలోకంతో సహా ప్రతి ఒక్క లోకాన్ని కూడా తన వశంలో ఉంటుంది. సో, దేవతలు అందరూ శక్తిని కోల్పోయి ఆదిశక్తి దగ్గరకు వెళ్తారు. అప్పుడు ఆదిశక్తి అత్యంత సౌందర్యవతిగా మోహిని రూపం దాల్చి ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా సుందరమైన సౌందర్యమైన మోహినిని చూసి అరుణాసురుడు నన్ను వివాహం చేసుకో అని కోరుతాడు. అప్పుడు మోహిని ఏమీ సమాధానం చెప్పకుండా ఒక రాతిలో శిలగా మారిపోతాది. సో, కోపంతో రగిలిపోతున్న అరుణాసురుడు బండని తన ఖడ్గంతో చీల్చడానికి ప్రయత్నిస్తాడు. ఆ బండలో నుంచి దుర్గా రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుణ్ణి సంహరిస్తారు. అప్పుడు మహర్షి అమ్మవారికి ఎళనీరుతో అభిషేకం చేసి శాంతపరుస్తారు. అప్పుడు అమ్మవారు శాంతించి ఆ నందిని నది మధ్య భాగంలో ఒక లింగ రూపంలో దుర్గా పరమేశ్వరి నామంతో నెలకొంటారు. ఇక్కడ నందినికి జబిల మహర్షి పెట్టిన శాపం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సంస్కృతంలో కటిల్ అంటే కటి అంటే మధ్య భాగం, ఇలా అంటే భూమి. దేవి నందిని నది మధ్య భాగంలో నెలకొన్న కారణంగా ఈ క్షేత్రానికి కటిల్ అనే పేరు అయితే వచ్చింది అని చెప్తారు.
ఈ ఆలయం ఎంట్రన్స్‌లో ఒక పెద్ద బండ మనకి దర్శనమిస్తుందండి. ఈ బండకి రోజుకి 3 సార్లు పూజనైతే చేస్తూ ఉంటారంట. ఈ ఆలయంలో మనకి మహాగణపతి, రక్తేశ్వరి, క్షేత్రపాల నాగదేవుడు, చాముండి, అయ్యప్ప దేవతలు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇక్కడ అమ్మవారికి పుష్ప అలంకరణ అనేది చాలా ఇష్టమంట. ఇక్కడ భక్తులు వారి కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి పట్టు చీర అనేది సమర్పించుకుంటూ ఉంటారండి. సో, ఇక్కడ ఎక్కువగా అమ్మవారికి ఎళనీరు అభిషేకం అనేది చాలా విశేషంగా చేస్తూ ఉంటారంట. సో, మీరు కూడా ఎప్పుడన్నా మంగళూరు వెళ్తే ఖచ్చితంగా కటిల్ దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ మనకి పార్కింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి. అమౌంట్ ఏది పే చేయనవసరం లేదు. ఈ దేవస్థానం వారివే రూమ్స్ కూడా ఉంటాయండి. సో, కావాల్సిన వారు ఇక్కడ రూమ్ కూడా తీసుకోవచ్చు. సో, మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.